ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పైన సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరం అంటూ కూడా వాళ్ళంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం పైన ఆయన రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పార్లమెంటు లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్చాట్ మాట్లాడిన సందర్భంగా ఆయన అల్లు అర్జున్ అరెస్టు పైన రెస్పాండ్ అయ్యారు. మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన క్రమంలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇందులో నా జోక్యం ఏమీ ఉండదంటూ కూడా ఆయన క్లియర్గా తేల్చి చెప్పేశారు. ఇక చట్టం ముందు అందరూ సమానులే అని కూడా ఆయన అన్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి చట్టం ముందు ఎవరైనా సమానులే, అది పేదోడైనా పెద్దోడైనా అంటూ కూడా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అంటే పోలీసులు తీసుకున్న చర్య సరైంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సమర్థించారు. ఇక మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి దానిపైన మనం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు, దానిపైన ఎక్కువగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని అనుకోవచ్చు మనం. ఇక క్లియర్గా మొత్తం ఓవరాల్గా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పైన అయితే క్లియర్గా ఆయన స్టాండ్ ఏంటో చెప్పేశారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ముఖ్యంగా ప్రీమియర్ షో అంటే డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2కి సంబంధించిన ఒక ప్రీమియర్ షో వేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ 70mm ఈ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో అలాగే తన స్నేహితులతో కూడా ఆ సినిమా చూసేందుకు, అంటే తన అభిమానుల మధ్య కూర్చొని ఆ సినిమా చూసేందుకు ఆయన 9-9:30 గంటల ప్రాంతంలో ఆయన సంధ్యా థియేటర్కి వచ్చారు. సో ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సంధ్యా థియేటర్ దగ్గరికి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇసుకేస్తే రాళ్ళంత పెద్ద ఎత్తున జనం అక్కడికి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో అక్కడ సినిమా చూడడానికి వచ్చిన ఒక కుటుంబం, ఒక వైఫ్, హస్బెండ్, అలాగే 2 చిన్నారులు, వాళ్ళంతా కూడా సినిమా చూడడానికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి కూడా ఆ కుటుంబం అల్లు అర్జున్ అంత జనం, పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ చూసేందుకు కూడా ఆ కుటుంబం కూడా ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె చనిపోవడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజకు గాయాలయ్యాయి, ఊపిరాడక ప్రస్తుతం అతనికి ఈ ఆసుపత్రిలో అయితే వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యాన్ని అలాగే ఈ భద్రతా సిబ్బంది, మేనేజర్లు కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క అల్లు అర్జున్ రావడం వల్ల ఇదంతా జరిగింది అంటూ కూడా అల్లు అర్జున్ పైన కూడా 2 సెక్షన్ల కింద BNS 105 అలాగే BNS 118 కింద ఈ 2 సెక్షన్ల కింద అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు. సో అల్లు అర్జున్ పైన కేసు పెట్టడంతో ఆయన కూడా హైకోర్టునైతే, తెలంగాణ హైకోర్టునైతే ఆశ్రయించారు. తన కేసు కొట్టివేయాలంటూ కూడా ఆయన హైకోర్టుకు అయితే విన్నవించారు. ఆ హైకోర్టుని ఆశ్రయించిన మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 11:30 ప్రాంతంలో పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి రావడం, ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. సో ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతూ వస్తూ ఉన్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆయన ఉన్నారు. సో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పార్లమెంటు లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అల్లు అర్జున్ అరెస్టు సక్రమమే అంటూ కూడా ఆయన సమర్థించే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఆయన రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడంతోనే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇది అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తన జోక్యం ఏమాత్రం ఉండదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తేల్చి చెప్పేశారు.